జేఎన్టీయూహెచ్ 3132 బీటెక్ ఎగ్జామ్స్ ఈ రోజుతో సక్సెస్ఫుల్గా అయితే కంప్లీట్ అవ్వడం అయితే జరిగింది. చాలామంది స్టూడెంట్స్ పేపర్ వాల్యుయేషన్ గురించి అప్డేట్ ఇమ్మని అడుగుతున్నారు. పేపర్ వాల్యుయేషన్ ఎలా జరుగుతుంది అని చెప్పేసి అడుగుతా ఉన్నారు. ఈ రిజల్ట్స్ ఎప్పుడు వచ్చేదానికి ఛాన్స్ ఉందని చెప్పేసి అడుగుతా ఉన్నారు. దాని గురించి చెప్పదలిచాను. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మీకు గనక నాతో మాట్లాడాలని ఉంటే కాల్ మీ ఫోర్ ద్వారా కాల్ చేయండి. తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఈ వీడియోకి ఒక హైప్ ఇవ్వండి. ఇక టాపిక్లోకి వెళితే ఏంటంటే 3132 బీటెక్ పేపర్ వాల్యుయేషన్ అనేది స్టార్ట్ అయింది. గతంలో వచ్చేసరికి ఆన్లైన్ పేపర్ వాల్యుయేషన్ ఉండేది. ఇప్పుడు చాలా శాతం తగ్గిపోవడం జరిగింది. ఆఫ్లైన్ పేపర్ వాల్యుయేషన్ హైదరాబాదులో యూనివర్సిటీలో జరుగుతూ ఉంది. అఫిలియేటెడ్ కాలేజెస్ అన్నిటివి కూడా. అయితే ఎన్నో పేపర్ ఎగ్జామ్ జరుగుతూ ఉంది ఏంటి అని తర్వాత మాట్లాడుకుందాం. ఇక ఆన్లైన్లో పేపర్ వాల్యుయేషన్ ఉండదు కాబట్టి ఇక ఇది క్యాంపైనల్ టైం కాబట్టి ఎక్కువ శాతం ఫ్యాకల్టీ వచ్చేసరికి పేపర్ వాల్యుయేషన్ అటెండ్ అవ్వరు. ఒకవేళ అటెండ్ అవ్వాలనుకున్నా కూడా ఎక్కువ శాతం మందికి కాలేజెస్ వాళ్ళు ఈ వాల్యుయేషన్కి అయితే పంపరు అనమాట. అయితే ఇక బుక్లెట్ ఎక్కువ ఉంటాయి కాబట్టి చాలా మంది స్టూడెంట్స్ ఈ వాల్యుయేషన్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఇక యూనివర్సిటీలో ఫ్యాకల్టీ కనుక తక్కువ ఉన్నట్టయితే అఫిలియేటెడ్ నుంచి యూనివర్సిటీకి వచ్చే వాళ్ళు కనుక చాలా తక్కువ ఉన్నట్టయితే మరి పేపర్ వాల్యుయేషన్ అనేది చాలా డిలే అవుతుంది కాబట్టి సో ఇవి అంత ఒక్కొక్క ఎగ్జామ్కి పేపర్ వాల్యుయేషన్ ఏదైతే ఉంటుందో బుక్లెట్ది ఒక 4 రోజులు 5 రోజులు వేసుకున్నా కూడా 6 సబ్జెక్టులు వేసుకుంటే 30 రోజులు పడుతుంది. నాకు తెలిసి నేను ఇప్పటి వరకు వేసిన అనాలిసిస్ ప్రకారం ఎప్పుడు కూడా 24 to 26 డేస్లో పేపర్ వాల్యుయేషన్ అనేది కంప్లీట్ అవుతుంది. సండేస్ తీసేయగా అంటే సండేస్ కూడా అసలైతే వాల్యుయేషన్ జరుగుతుంది, సెలవు ఏమి ఉండదు. ఓకేనా? సో ఇక ఈ పేపర్ వాల్యుయేషన్ అనేది 26 డేస్లో కంప్లీట్ అయిన తర్వాత మీకు ఈ మార్క్స్ ఎంట్రీ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. అయితే సిబిటి ఎగ్జామ్స్ ఉండవు కాబట్టి మీకు ఇక రిజల్ట్స్ వెబ్సైట్ లింక్ చేసిన తర్వాత వాటిని డిక్లేర్ చేస్తారు. అయితే సమ్మర్ టైం అందుట్లో సప్లీలు రాసేవాళ్ళు కూడా ఉంటారు. అయితే ఈ సప్లీ ఎవరు రాస్తారు? ఫైనల్ ఇయర్ అయిపోయిన వాళ్ళు రాస్తారు. అయితే వాళ్ళకు ఈ సెట్ వాటికి కౌన్సిలింగ్కి ఇవి కావాల్సి వస్తుంది కాబట్టి వీటిని త్వరగానే కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తారు. నాకు తెలిసి ఈ పేపర్ వాల్యుయేషన్ అంతా కంప్లీట్ అయిపోయి రిజల్ట్స్ వచ్చేసరికి ఈ జూన్ లోపు వచ్చేదానికి ఛాన్స్ ఉంటుంది. అంటే మే ఎండింగ్ రాదులే కానీ జూన్లోనే మీకు ఈ రిజల్ట్స్ డిక్లేర్ అయ్యేదానికి ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడు కూడా కాలేజీ జూన్ 12th అలా ఓపెన్ అవుతాయి. అసలు జూన్ 10th జూన్ 12th అయితే ఈ సమ్మర్ హాలిడేస్ మధ్యలో ఉంటాయి కాబట్టి సో ఇక అప్పటికి ఈ రిజల్ట్స్ అనేవి డిక్లేర్ అవ్వడం అయితే జరుగుతుంది. ఏదేమైనప్పటికీ కూడా పీజీ సెట్ కౌన్సిలింగ్ లోపు ఈ రిజల్ట్స్ అనేవి డిక్లేర్ అవ్వాలి, సప్లీ ముఖ్యంగా. అయితే ఇంతకుముందు ఏం చేశారు? లాస్ట్ ఇయర్లో ముందు సప్లీ రిజల్ట్స్ డిక్లేర్ చేసి అవసరం కాబట్టి ఆ తర్వాత రెగ్యులర్వి రిలీజ్ చేశారు. మరి ఈసారి కూడా అలా జరుగుతుందా అంటే చూడాల్సి ఉంది. అందుట్లో ఫ్యాకల్టీ కూడా తక్కువ ఉంటారు కాబట్టి అందరూ అడ్మిషన్స్ కోసం తిరుగుతూ ఉంటారు కాబట్టి వాల్యుయేషన్కి వెళ్ళారు కాబట్టి నేను అనుకోవటం ముందు సప్లీ రిజల్ట్స్ డిక్లేర్ చేసి ఆ తర్వాత రెగ్యులర్ రిలీజ్ చేస్తారు. మరి రెగ్యులర్ ఎందుకు రిలీజ్ చేయరు అని అడిగితే రెగ్యులర్ వచ్చేసరికి పీజీ సెట్ ఎవరో రాయరు కదా, వాళ్ళు ఎట్లాగో ఫైనల్ ఇయర్ చదవాల్సి దానికోసం అని చెప్పేసి ముందుగా సప్లీ పేపర్ వాల్యుయేషన్ కంప్లీట్ అయితే వాటి రిజల్ట్స్ డిక్లేర్ చేసి దానికి ఛాన్స్ ఉంటుంది. ముందుగా వచ్చేది 3132 బీటెక్ రిజల్ట్స్. ఓకేనా? సో పేపర్ వాల్యుయేషన్ ఎలా జరుగుతుంది చాలా మంది అడుగుతా ఉన్న ప్రశ్న. సో పేపర్ వాల్యుయేషన్ అనేది 3132లో 32 బీటెక్ రెగ్యులరు, సప్లీ 31 సప్లీ. అయితే 32 బీటెక్ రెగ్యులర్ కానివ్వండి, సప్లీ కానివ్వండి చాలా ఈజీగా జరుగుతుందండి. ఎందుకంటే ఎక్కువ శాతం థియరీ ప్రాబ్లమేటిక్ కలిపి ఉన్నాయి ఉంటాయి కాబట్టి మీరు స్కోర్ చేసేదానికి ఎక్కువ ఛాన్సు ఉంటాయన్నమాట. సో మీరు కనుక రిలేటెడ్గా రాసిన, ఎక్యురేట్గా రాసిన, సో ఎక్యురేట్గా రాసిన వాళ్ళకు ఫుల్ మార్కులు పడతాయి, రిలేటెడ్గా రాసిన వాళ్ళకి
మార్కులు బాగానే పడితే పాస్ అవుతారు. అయితే ఇక్కడ 3-2 నుంచి 4-1కి వెళ్ళేటప్పుడు పర్సంటేజ్ తగ్గిన వాళ్ళు ఉంటారు కాబట్టి మరి ఈ సెమ్లోనే కదా ఎక్కువ పాయింట్లు రావాల్సింది, అందుకని చెప్పేసి వీళ్ళు బాగానే రాస్తారు. అక్కడ పేపర్ వాల్యుయేషన్ చేసేవాళ్ళు కూడా బాగానే చేస్తారు. పోయిన సంవత్సరం 3-1, 3-2 బీటెక్ పేపర్ వాల్యుయేషన్ బాగానే జరిగింది. లిబరల్గానే చాలా మంది కూడా పాస్ అయిపోయారు. రెగ్యులర్ అయినా సప్లీ అయినా ఈసారి కూడా అలాగే జరుగుతుంది. ఇక కంప్లీట్గా ప్రాబ్లమేటిక్ అంటే ఏం లేవు. ప్రోగ్రామింగు, థియరిటికల్ రెండిటి కాంబినేషను ఇవే ఉన్నాయి. సో ఇవే ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఎక్కువ శాతం పాస్ అయ్యేదానికి ఛాన్స్ ఉంది. చాలామంది అడుగుతూ ఉన్నారు ఈ మాల్ ప్రాక్టీస్ కేసుల పరిస్థితి ఏంటని చెప్పేసి. మాల్ ప్రాక్టీసులు వచ్చేసరికి అదొక హఠాత్ పరిణామం అంతే. ఒకటి బుక్ అయితే మొత్తం పోతాయా లేకపోతే ఒక్కటే పోద్దా అని మాత్రం ఆ టైంలో తెలుస్తుంది. ఒకవేళ అన్నిటికీ పెట్టినట్టయితే 0 పడుతుంది తప్ప మాల్ ప్రాక్టీస్ అని అయితే అందుట్లో ఉండదు. ఒకవేళ ఒక్కటే పట్టుకున్నట్టయితే ఒక్కటే పెట్టినట్టయితే మాల్ ప్రాక్టీస్ అని -3 ఏదో ఉంటుంది కదా. సో దాన్ని వాళ్ళు ఇండికేషన్ కింద ఇవ్వటం అయితే జరుగుతుంది. ఏది ఏమైనప్పటికి కూడా సో చాలామంది అడుగుతూ ఉన్నారు పోయినసారి లాగా ఇంటర్నల్స్ కూడా 0 చేసేస్తారా మాల్ ప్రాక్టీస్ కేసులో. చెప్పాను కదా అది ఒక టైం అనమాట. ఓకేనా. సో ఇక ఒకవేళ ఇప్పుడు కనుక ఫెయిల్ అయినట్టయితే 3-1, 3-2కి అడ్వాన్స్ సప్లీ ఉంటుంది అని చెప్పి సప్లీ వాళ్ళు అడుగుతూ ఉన్నారు. సో ఇప్పుడు 3-1, 3-2కి సప్లీ అనేది అడ్వాన్స్ సప్లీ అనేది మళ్ళీ ఉండదండి. మళ్ళీ ఎప్పుడు రాయాలి? అకాడమిక్ క్యాలెండర్ రిలీజ్ అయిన తర్వాత 3-1 బీటెక్ ఎగ్జామ్స్ నడుస్తాయి చూసారా, దాంతోపాటు 3-1 రెగ్యులర్తో 3-1 సప్లీ 3-2 సప్లీ బీటెక్ కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఇక ఇప్పుడు ఎగ్జామ్స్ ఏవైతే అయిపోయినాయో ఇక ఇందుట్లో పాస్ అయిపోతే మీ అదృష్టం, లేకపోతే మళ్ళీ ఒక 6 నెలలు 4 నెలలు ఆగాల్సి ఉంటుంది. ఎందుకంటే సమ్మర్ టైం కాబట్టి 2 నెలలు సెలవులకే పోతాయి మామూలుగా చెప్తున్నా. సో 6 నెలలు అయినా ఆగాల్సి ఉంటుంది. అప్పుడు ఫైనల్ ఇయర్ అయిపోయిన వాళ్ళు కనుక ఎవరైనా సప్లీ రాసినట్టయితే దాంట్లో స్టార్ మార్కు వస్తుంది అప్పుడు. ఓకేనా. మరి 4-2 కూడా అంటే కాదు, 4-2 వేరే. 4-2కి అడ్వాన్స్ సప్లీ ఉంటుంది. వాటితో పాటు ఇవి జరగవు. ఇప్పుడు 3-2 బీటెక్ సప్లీ జరిగేవే అడ్వాన్స్ సప్లీ మీకు. ఓకేనా. సో స్టార్ మార్క్ పడితే ఏమైనా ప్రాబ్లం ఉంటుందా అంటే మీరు అంత పెద్ద బాధపడాల్సిన అవసరం లేదు. అన్నిటినీ కూడా అతిగా ఆలోచించడం మారండి. ఓవర్ థింకింగ్ అంతా కూడా లైట్గా తీసుకోండి. అంతా కూడా సింపుల్గానే ఉంది, ఏమి లేదు. సో ఏదైనా సర్టిఫికెట్ వస్తే చాలు. ఎందుకంటే బయట పరిస్థితులు నేను చెప్పనక్కర్లా. వస్తున్నాయి జాబులు అంటే అందరికి కాదు, కొందరికి మాత్రమే వస్తున్నాయి. ఎందుకంటే ఓపెనింగ్స్ అనేవి లేవు. మీరు కంగారు పడిపోయి టెన్షన్ పడిపోతే మాత్రం ఎవరేం చేసేది లేదు. దానికి ఆలోచించాల్సిన పనే లేదు. మీ పని మీరు చేసుకోండి. మీకంటే ముందు వెళ్ళిన వాళ్ళు ఊరక తీసేది ఏం లేదు, మీ అనుకు వచ్చినా కూడా లేదు. ఓకేనా. ఇంకో అప్డేట్ తెలిసినప్పుడు మీకు చెప్తాను. థ్యాంక్ యూ.